ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం. నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను. యెహోవా శాశ్వతమైన సృష్టికర్త. యెహోవా చెప్తున్నాడు, దూరదేశాలారా మౌనంగా ఉండి నా దగ్గరకు రండి. దేశాలారా ధైర్యంగా ఉండండి, నా దగ్గరకు వచ్చి మాట్లాడండి. మనం కలుసుకుందాం, ఎవరిది సరైనదో నిర్ణయం చేద్దాం. ఈ ప్రశ్నలకు నాకు జవాబు చెప్పండి. తూర్పు నుంచి వస్తున్న ఆ మనిషిని మేలుకొల్పింది ఎవరు? మంచితనం నాలో కూడా నడుస్తుంది. అతడు తన ఖడ్గం ఉపయోగించి రాజ్యాలను ఓడిస్తాడు, వారు ధూళి ఆపుతారు. అతడు తన విల్లును ఉపయోగించి రాజులను జయిస్తాడు, వారు గాలికి కొట్టుకొని పోయే పొట్టులా పారిపోతారు. అతడు సైన్యాలను తరుముతాడు, ఎన్నడూ బాధనందడు. అతడు అంతకు ముందు ఎన్నడూ వెళ్ళని స్థలాలకు వెళ్తాడు. ఈ సంగతులు జరిగేటట్టు చేసింది ఎవరు? ఇది ఎవరు చేశారు? ఆది నుండి మనుషులందరినీ పిలిచింది ఎవరు? యెహోవాను నేనే. ఈ సంగతులను చేశాను, యెహోవా నేనే. మొట్టమొదటి వాణ్ణి ఆరంభానికి ముందు నేను ఇక్కడే ఉన్నాను. అన్నీ ముగింపు అయిన తరువాత కూడా నేను ఇక్కడే ఉంటాను. దూర దూర స్థలాలు చూసి మీరంతా భయపడండి. భూమి మీద దూరంగా ఉన్న స్థలాలు మీరంతా భయంతో వణకండి. మీరంతా దగ్గరకు రండి, నా మాటలు వినండి. పనివాళ్ళు ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, ఒకరికి ఒకరు బలపరుచుకుంటారు. ఒక పనివాడు ఒక విగ్రహం చేసేందుకు కర్రకు వస్తాడు, ఆ వ్యక్తి కంసాలకి ప్రోత్సాహాన్ని ఇస్తాడు. మరో మనిషి సుత్తితో లోహాన్ని మెత్తగా చేస్తాడు. అప్పుడు ఆ పనివాడు దాగలితో పనిచేసేవాడిని ప్రోత్సహిస్తాడు. ఈ పని బాగుంది, లోహం ఊడిపోదు అంటాడు ఈ చివరి పనివాడు. అందుచేత అతడు ఆ విగ్రహాన్ని ఒక పీటకు మేకులతో బిగిస్తాడు. విగ్రహం పడిపోదు, అది ఎప్పటికీ కదలదు. యెహోవా మాత్రమే మనల్ని రక్షించగలడు. యెహోవా చెప్తున్నాడు, ఇశ్రాయేలు నీవు నా సేవకుడివి, యాకోబు నిన్ను నేను ఏర్పరచుకున్నాను. నీవు అబ్రహాము వంశమువాడివి. అబ్రహామును నేను ప్రేమించాను. భూమి మీద నీవు చాలా దూరంగా ఉన్నావు, నీవు చాలా దూరదేశంలో ఉన్నావు. అయితే నేను నిన్ను పిలిచి, నీవు నా సేవకుడివి, నేను నిన్ను ఏర్పరచుకున్నాను. నేను నీకు విరోధంగా తిరగలేదు అని చెప్పాను. దిగులు పడకు, నేను నీతో ఉన్నాను. భయపడకు, నేను నీ దేవుణ్ణి. నేను నిన్ను బలంగా చేశాను, నేను నీకు సహాయం చేస్తాను. నేను మంచితనపు కుడి హస్తంతో నిన్ను బలపరుస్తాను. చూడు, కొంతమంది మనుషులు నీ మీద కోపంగా ఉన్నారు, కానీ వాళ్ళు సిగ్గుపడతారు. నీ శత్రువులు అదృశ్యమై నశిస్తారు. నీ విరోధుల కోసం నేను వెతుకుతాను, కానీ నీవు వారిని కనుగొనలేవు. నీకు విరోధంగా యుద్ధం చేసిన వాళ్ళు పొత్తిగా కనపడకుండా పోతారు. నేను యెహోవాని, నీ దేవుణ్ణి. నేను నీ కుడి చేయి పట్టుకున్నాను, నీవు భయపడవద్దు. నేను నీకు సహాయం చేస్తాను అని నేను మీతో చెప్తున్నాను. ప్రశస్తమైన యూదా, భయపడకు. ప్రియమైన నా ఇశ్రాయేలు ప్రజలారా, భయపడవద్దు. నిజంగా నేను మీకు సహాయం చేస్తాను. సాక్షాత్తు యెహోవాయే ఆ మాటలు చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.